శ్రీ శివాయ గురవే నమః. ఇక్కడ కొద్దిమంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి ముందుగా ఒక చలోక్తితోటి ఈ 5 నిమిషాల ప్రసంగం ముగిస్తాను. నాకేమో మైకు, నీకేమో మేకు. ఒక స్థాయిని దాటిందంటే నాకేమో మైకు, నీకేమో మేకు, తల మీద కొట్టేటువంటి మేకు. మర్చిపోకు మిత్రమా దేవుడిచ్చిన సమయపు సోకు. ఎప్పుడూ మనం సమయాన్ని, ఆ దైవాన్ని స్మరించుకుంటూ పరమ పవిత్రమైనటువంటి ఈ దోమకొండ సంస్థానంలో ఇలా ప్రసంగించే అవకాశం నాకు కలిగించినటువంటి ఈ సంస్థాన వారసులు శ్రీ అనిల్ కామినేని గారికి, తదితర ఈ సభలో ఆసీనులైనటువంటి నాకంటే జ్ఞానంలో పెద్దలైనటువంటి అందరికీ కూడా పతంజలి నమస్సుమాంజలి. దైవం విచిత్రమైనటువంటి అవకాశాలు కలిగిస్తుంటుంది. పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారి ప్రేరణతోటి ఇప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఇక్కడ కూర్చున్నటువంటి అనిల్ కామినేని గారు వారి వంశాన్ని అద్భుతంగా 286 గద్య పద్యాల్లో ఆదిపూడి ప్రభాకర కవి ఉమాపత్యభ్యుదయము అనేటువంటి కావ్యంగా రచించారు. దానికి తాత్పర్యం రాయమని చెప్పి ఎంతటి సహృదయులంటే వారు, ఇదివరకటి రోజుల్లో మనం కావ్యాల్లో చదువుకున్నాం, రాజులు కవుల్ని పిలిచి కర్పూర చందనాదులు అయ్యా అర్పించి ఇది రాయవయ్యా అని కోరేవారని. మా ఇంటికి స్వయంగా విచ్చేశారు ఆ సౌజన్యమూర్తి. అందుకే ప్రత్యేకంగా సభలో నేను ప్రస్తావిస్తున్నాను. వరప్రసాద్ రెడ్డి గారితో పాటు నేను వద్దని చెప్పినా కూడా మా ఇంటికి వెతుక్కుంటూ వచ్చి, అయ్యా దీన్ని తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ రెండింటిలోనూ ఆ పద్యాలకి తాత్పర్యం రాయాలి, ప్రపంచానికి తెలిసేటట్టుగా ఇంగ్లీష్లో ఉండాలి. ఆ కార్యక్రమం భగవంతుడి దయచేత పూర్తయింది. దాని పునర్విమర్శ జరుగుతోంది. ఇప్పటికీ రూఢ్యర్థం తీసుకోకండి, 2-3 సిట్టింగులు అయ్యాయి నాకు వారికి మధ్య. ఇంకా 2-3 సమావేశాలు గడిచిన తరువాత ఈ కావ్యం వెలుగులోకి వస్తుంది వారి ముఖతః. అందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇందులో ఒకే ఒక్క పద్యం చెప్పి విరమిస్తాను. నిరుపమ గుణధామ. ఎంత అద్భుతమైన కవి అంటే తిరుపతి వెంకట కవులు మెచ్చుకున్నటువంటి కవి అండి ఆదిపూడి ప్రభాకర కవి. అద్భుతమైన, పరవశించిపోయాను ఆ పద్యాలకి. నేను తాత్పర్యం రాస్తూ ఉంటే మొత్తం పూర్తయిపోయింది. చివరి పద్యం చెబుతున్నాను మీకు. నిరుపమ గుణధామ నిర్మలానంద సీమ పరమకుల పవిత్ర పండిత స్తోత్ర పాత్ర తురగ గమన దక్ష తుండితారాతి పక్ష సురుచిర తనుగాత్ర సోమభూపాల పుత్ర. ఉమాపతి మహారాజు గారికి అంకితం ఇస్తూ రాసినటువంటి కావ్యం. ఓ ఉమాపతి మహారాజా, పోలికలేని గుణములకు నిలయుడా, నిర్మలమైన ఆనందసీమ కలిగినవాడా, ఉత్తమమైన కులాన్ని పవిత్రం చేసేవాడా, పండిత స్తోత్రాలకు అర్హుడైనవాడా, శత్రుపక్షాలని ఖండించినవాడా, అందమైన శరీరము కలిగినవాడా, ఓ సోమభూపాలుని యొక్క కుమార. ఓ ఉమాపతి మహారాజ్, యు ఆర్ ద హోమ్ ఆఫ్ ఇన్కంపేరబుల్ క్వాలిఫై. యు ఆర్ ద వన్ హూ హ్యాస్ ప్యూర్ బ్లిస్. దో ఆర్ ది సాక్రిఫైజర్ ఆఫ్ ది కామినేని lineage of the best. You are the one who deserves the praises of scholars. You are the one who condemned the enemies. You have a beautiful body, son of Samabhupala. ఇది సర్వమునకు ప్రభువైన భగవంతుని కరుణతో కూడుకున్నవాడైన రామలక్ష్మాంబ బుచ్చి వెంకయ్యంత్ర దంపతులకు జన్మించిన ఆదిపూడి కులమునకు పవిత్రుడైన పండితులకు విధేయుడైన ప్రభాకర కవి అని పేరు కలిగిన కవి రచించిన ఉమాపత్యభ్యుదయము అను కామినేని వంశచరిత్రలో సర్వ విషయములు కలిగిన ఏకాశ్వాసము సమాప్తము. ఇక్కడితో ఉమాపత్యభ్యుదయము అని పేరు కలిగిన కావ్యమునకు తెలుగు మరియు ఆంగ్ల భాషల్లో రాసిన తాత్పర్య విశేషాల వ్యాఖ్య మొత్తము సమాప్తమగుతున్నది. పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి ప్రేరణతో మరియు కామినేని వంశంలో పుట్టిన అనిల్ కామినేని సౌజన్యంతో తాడేపల్లి పార్వతీశ శాస్త్రి సుశీల దంపతుల యొక్క 3వ కుమారుడైన ఆచార్య తాడేపల్లి పతంజలి ఈ వ్యాఖ్యను
భగవంతుని దయతో రచించాడు. శ్రీ శివాయ గురవే నమః.